సాయి భక్తులందరికీ కూడాను సాయిరాం. ఈనాటి గరుడ పురాణంలోని 5వ అధ్యాయాన్ని మనం ముచ్చటించుకుందామండి. గరుత్మంతుల వారు శ్రీ మహావిష్ణువుని ఈ విధంగా అడుగుతున్నారంట. ఏమని? ఏ పాపాలు చేస్తే ఏ నరకాలు, అలాగే ఏ పాపాలు చేస్తే ఏ రోగాలు వస్తాయో తెలుసుకోవాలనుంది స్వామి అని అడుగగా శ్రీ మహావిష్ణువు ఈ విధంగా తెలియచేస్తున్నారంట. ఏమని చెప్తున్నారండి? ఏ పాపాలు చేస్తే ఏ రోగాలు వస్తాయో నేను తెలియచేస్తా వినునాయనా అని ఈ విధంగా చెప్తున్నారంట. బ్రహ్మహత్య చేసినటువంటి వాడికి క్షయరోగం వస్తుంది. అలాగే గోహత్య చేసినటువంటి వాడు మరుగుజ్జుగా పుడతాడు, తెలివి తక్కువ వాడిగా పుడతాడు. అలాగే కన్యను హత్య చేసినటువంటి వాడు కుష్ఠిరోగంతో బాధపడతాడు. అలాగే సంభోగింపరాని స్త్రీలతో సంభోగం చేసినటువంటి వాడు నపుంసకుడుగను, గురుభార్యతో సంభోగం చేసిన ఎడల ఏనుగు చర్మముగను పుడతారు. మాంసాన్ని తిన్నవాడు కుష్ఠురోగంతో ఒక జాతిలోని ఎర్రని శరీరం గలవాడిగా పుడతాడు. త్రాగినవాడు నల్లని దంతాలు కలవాడిగా పుడతాడు. తాను మాత్రం అనేక రుచులతో భోజనాల్ని ఆరగించి ఇతరులకు మాత్రం ఏమీ పెట్టకుండా తాను తినేవాడు కంఠంలో పుండ్లు కలవాడిగా పుడతాడు. శ్రాద్ధం నందు శుభ్రము లేని అన్నం ఇచ్చినవాడు చిత్రమైనటువంటి కుష్ఠురోగం కలవాడిగా పుడతాడు. గర్వించే గురువుని తిట్టినవాడు అపస్మారకమును రోగము గలవాడిగా అగుతాడు. వేద శాస్త్రాలను నిందించినటువంటి వాడు పాండురోగం గలవాడుగా, అబద్ధపు సాక్ష్యం చెప్పినవాడు మూగవాడుగను, పుస్తకం దొంగలించినటువంటి వాడు పుట్టి గుడ్డివాడిగను, వివాహం చెడగొట్టిన వాడు పెదవులు లేనివాడిగాను పుడతారు. ఆవును బ్రాహ్మణుడును కాలుతో తన్నినటువంటి వాడు కుంటి కుక్కగా పుడతాడు. ఈడ్చే కాళ్ళు వాడుగను, అబద్ధం పలికిన మాటలు వచ్చేడు వాడుగను, విన్నవాడు చెవిటివాడుగను, ఇళ్ల మీద నిప్పు పెట్టినవాడు బట్టతల గలవాడిగను, మాంసాన్ని అమ్మినటువంటి వాడు మూలశంక మొదలగు రోగాలతో పుడతారు. మాంసాన్ని తిన్నవాడు రోగాలు కలవాడిగా పుడతాడు. రత్నాలను దొంగలించినటువంటి వాడు పిప్పుగోల్డ్ కలవాడిగా పుడతాడు. అలాగే రాగి ఇత్తడుగు మొదలగు ధాతువుల్ని దొంగలించిన వాడు దరిద్రుడుగాను పుడతారు. అన్నం దొంగలించిన వాడు ఎలుకగను, ధాన్యాన్ని దొంగలించిన వాడు మిడతగను, జలమును దొంగలించిన వాడు చేతక పక్షిగను, విషాన్ని దొంగలించిన వాడు తేలుగాను పుడతారు. కూరను ఆకులను దొంగలించిన వాడు నెమలిగను, కస్తూరి అగరు మొదలగు సుగంధ ద్రవ్యాలను దొంగలించినటువంటి వాడు చుంచుగాను, తేనెను దొంగలించిన వాడు తేనెటీగగాను, మాంసాన్ని దొంగలించిన వాడు గర్దగాను, ఉప్పును దొంగలించినటువంటి వాడు చీమగాను పుడతారు నాయన. తాంబూలము ఫలాలు మొదలగు వాటిని దొంగలించిన వాడు అడవిలో కోతిగను, పాదుకలు గడ్డి మొదలగు వాటిని దొంగలించిన వాడు మేక జన్మలోను పుడతారు. చెడ్డ మార్గంలో వెళుతూ దారిలో పోయే బాటసారులను కొట్టుచూ ఉన్నవాడు కటికవాణి ఇంట మేకగా పుడతారు. విషం త్రాగి చనిపోయిన వాడు పర్వతమునందు నల్లని త్రాచుపాముగా పుడతారు. శాస్త్రం ఆచారం స్వేచ్ఛగా సంచరించిన వాడు అడవిలో ఏనుగై పుడతాడు. సంధ్యావందనం చేయనివాడు, గాయత్రీ మంత్రం జపించినవాడు, మనసులో క్రూరుడిగా ఉండి బయట మంచివాడిగా ఉన్నవాడు కొంగగా పుడతారు. యోగ్యుడైన చదువుకున్నవాడు శిష్యుడుగా వచ్చినప్పుడు చదువు చెప్పని బ్రాహ్మణుడు ఎద్దుగను, గురువుకి సేవ చేయని శిష్యుడు కంచెరగాడిదగను పశువుగను పుడతారు. ధనాశచే యాజ్ఞికం చేసేవాడు గాడిదిగా పుడతాడు. పరిశేచనం మొదలగు మంత్రాలు లేకుండా భోజనం చేసేవాడు కాకిగా పుడతాడు. బ్రాహ్మణుడికి దానం ఇస్తానని చెప్పి ఇవ్వని వాడు నక్కగా పుడతాడు. మంచివారికి అపకారం చేసేవాడు అగ్నిహోత్రమునందు పైన బయటకు పెడుతున్నటువంటి ధుని రూపముగా పుడతాడు. మిత్రద్రోహం చేసేవాడు పర్వతమునందు గద్దగాను, వస్తువుల్ని అమ్మకం చేయుటలో దగా చేసేవాడు గుడ్లగూబగను, వర్ణాశ్రమ ధర్మాచారాలని నిందించినటువంటి వాడు అడవిలో పావురాయిగను జన్మిస్తారు. ఇస్తామని ఆశపెట్టి ఇవ్వక ఆశ చూపినవాడు, స్నేహభంగం చేసిన వాడు, భార్యయందు కోపం కలిగి విడిచిపెట్టినవాడు చక్రవాక పక్షిగా పుట్టి బహుకాలం జీవించి ఉంటాడు. తండ్రిని తల్లిని తోబుట్టువుని సహోదరును నిందించి పోట్లాడినవాడు అనేక జన్మములు గర్భమునందు ప్రవేశించి గర్భము పుట్టకమునుపే గర్భస్రావం అయి చచ్చిపోతాడు. అత్తమామలచే పోట్లాడి వారికి బాధ పెట్టువాడు స్త్రీజలగై పుడతారు. పెనివిటిని ఎదిరించి పోట్లాడిన స్త్రీ ఊపిరికుట్టు రోగముతో పుడుతుంది. తన భర్తను విడిచిపెట్టి పరపురుషుల యందు ఆసక్తి కలిగినటువంటి స్త్రీ ఆడమేకగను, బల్లిగను, 2 తలలు కలిగినటువంటి స్త్రీ పాముగను పుడతారు. ఆడపాముగను పుడతారు.
స్వగోత్రము నశింపచేయువాడు, సగోత్రము కలిగినటువంటి స్త్రీని వివాహము చేసుకున్నవాడు శిథిలావయములు కలిగినటువంటి ఎలుకబంటగా పుడతారు. కామం కలవాడై తాపస స్త్రీతో సంభోగించువాడు జలం లేని దేశంలో పిశాచిగా పుడతాడు. గురువుగారి భార్యతో సంగమింపినవాడు తొండ జన్మమును పొందుతాడు. రాజుగారి భార్యను సంగమించినటువంటి వాడు లొట్టిపిట్టగా పుడతాడు. మిత్రుని భార్యతో సంగమించినటువంటి వాడు గాడిదిగా పుడతాడు. యోని యందే ఆసక్తి ఉన్నవాడు పందిగా పుడతాడు. ఎక్కువ కామ కోరికలు కలిగినటువంటి వాడు గుర్రముగా పుడతాడు. అలాగే మరణించిన వాడి 11వ రోజు శ్రాద్ధం భుజించిన వాడు కుక్కగా పుడతాడు. దేవతా పూజ చేయటంలో డబ్బు పుచ్చుకుంటే కోడిగా పుడతారు. డబ్బు తీసుకొని దేవతా పూజ చేసేటువంటి వాడిని దేవలపుడు అని అంటారు. మిక్కిలి అనేకములైన పాపములు చేసిన వారు తగినటువంటి భయంకరమగు కఠినమైన నరకాలను పొందుతారు. కర్మము పోయిన తరువాత తిరిగి ఈ లోకంలో మళ్ళీ మానవుడిగా పుడతారు. బ్రహ్మహత్య చేసిన వాడు గాడిద, లొట్టిపిట్ట, దున్న మొదలగు జన్మలుగా ఎత్తుతారు. కళ్ళు త్రాగినవాడు తోడేళ్ళు, కుక్క, నక్క మొదలగు జంతువులుగా పుడతారు. రాజుగారి యొక్క చతురంగ బలాలు బ్రాహ్మణధనం చేత పోషించబడి బలిసి ఉన్నప్పటికీ యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు బలము లేని ఇసుకతో కట్టిన కట్లు ఎట్లు జారిపోవచ్చుండునో ఈ రీతిగానే యుద్ధం నుండి తొలగిపోతాడు. దేవతల యొక్క ధనాన్ని దొంగిలించినవాడు, బ్రాహ్మణుల యొక్క ధనాన్ని దొంగిలించినవాడు, బ్రాహ్మణుని తిరస్కరించినవాడు తన కులం నుండి చెడి హీనకృత్వమును పొందుతాడు. వేదం చదివిన బ్రాహ్మణుడికి వదిలి చదువుకొనని బ్రాహ్మణుడికి దానంస్తే బ్రాహ్మణాతిక్రమం అవుతుంది. ఓ గరుక్మంతుడా, బ్రాహ్మణాతిక్రమం దోషం వల్ల అనేక నరకాలని క్రమముగా అనుభవించి తర్వాత పుట్టి గుడ్డివాడిగా అవుతాడు. ఎప్పుడూ ఇతరులని యాచించేవాడిగా పుడతాడు. తన వల్ల కానీ ఇతరుల వల్ల కానీ ఇవ్వబడినటువంటి భూమిని ఎవరైనా దొంగలిస్తే వారు 60,000 సంవత్సరాలు దాకా ఉమ్ములో పురుగుగా పుడతారు. అలా కాకుండా బ్రాహ్మణ వృత్తిని దొంగలిస్తే కోతి లేక కుక్క లేక కొండముచ్చి మొదలైన జన్మలు ఎత్తుతారు. బ్రాహ్మణుడికి వృత్తిని ప్రసాదించిన వారైతే ఎన్నో లక్షలు గోదానం చేసినటువంటి ఫలితాన్ని పొందుతారయ్యా. తర్వాత పుణ్యపాపాలు సమానమైపోతాయి. మనిషి జన్మను ఎత్తుతారు. ఈ జీవుడు స్త్రీ పురుషుల సాంగత్యం వల్ల గర్భంలో ప్రవేశించి గర్భవతి మొదలు పుట్టే మరణం దాకా ఉండే దుఃఖాలన్నిటినీ అనుభవించి మళ్ళీ మరణిస్తాడు. జీవులు మాయచేత కర్మబంధాలతో కూడిన వారై భూమిపై పడుతూ చనిపోతూ నరకాన్ని పొందుతూ మాటిమాటికి గడియారంలాగా తిరుగుతూనే ఉంటారు. దానం చేయకపోతే దరిద్రుడవుతాడు. దరిద్రుడైతే పాపి అవుతాడు. పాపి అయితే పుణ్యకర్మాలను కానీ పాపకర్మాలను కానీ ఏదైనా ముఖ్యంగా అనుభవించి తీరవలసిందే. ఎప్పుడూ కూడాను సన్మార్గంలో వెళుతూ మంచి చేస్తూ పోవాలి నాయన. ఎలాంటి ఆశలు ఎలాంటి దుర్మార్గపు పనులు కూడా చేయకూడదు. చేస్తే ఎలాంటి రోగాలు వస్తాయి నాయన అని శ్రీ మహావిష్ణువు గరుక్మంతుల వారితో చెప్పటం జరిగింది. సాయిరాం.